ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల కోసం ఉపాధి కల్పన నైపుణ్యతలో దీర్ఘకాలిక స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్టు కళాశాల కార్యదర్శి కరెస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ తెలిపారు. రేసపువానిపాలెంలో గల కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ రంగం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది అన్నారు. టెక్నాలజీ ఇంజనీరింగ్ రంగంలో L&T సుస్థిర స్థానం సంపాదించుకున్నట్టు తెలిపారు. డాక్టర్ లంకపల్లి బుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ L&T ఎడ్యుటెక్ సంస్థతో ఒప్పందం చేసుకుంటుందని సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ L&T అన్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులు కెరియర్ కి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. విద్యార్థులు తయారు చేసే పరికరాలు L&T సంస్థకు పంపడానికి, సంస్థ ప్రాజెక్టులు విద్యార్థులు అధ్యయనం చేయడానికి EMOU ఉపయోగపడుతుందన్నారు. మీడియా సమావేశంలో L&T రీజనల్ మేనేజర్ మయాంక్ రంజన్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి దీపక్ చౌదరి విద్యార్థులు పాల్గొన్నారు. Be able to realize our potential. We should have control of computers and engineering. Thank you. And for the needs of this college. Grand success. Honorable Secretary and Correspondent of Dr. Sabi of L&T Edutech. It's a great honor for us. నమస్కారం. ఈరోజు ఇక్కడ బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ L&T ఎడ్యూటెక్ మధ్యన ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం సందర్భంగా మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. అందరికీ తెలిసినట్టుగానే L&T అనేటువంటిది ఒక మెగా ఇంజనీరింగ్ కంపెనీ. ఇండియాలోనే అనేక రకాలైన ఫీల్డ్స్ ఇంజనీరింగ్లో ఎంతో కృషి చేసి బాగా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి కంపెనీ. వారు ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ ఎలా చేస్తారు, ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మన విద్యార్థులందరూ కూడా చూడగలిగితే రేపొద్దున వాళ్ళందరికీ కూడా కెరీర్లో ఉపయోగపడుతుందని దీన్ని ప్రత్యేకంగా అనుకుని ఈ ఒప్పందానికి వచ్చాం. దీంట్లో L&T ఎడ్యూటెక్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఏ రకంగా ఓరియంట్ చేయగలిగితే కనుక పిల్లల్ని రేపొద్దున వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది కానీ, వాళ్ళు తయారు చేసినటువంటి ఎడ్యూ మాడ్యూల్స్ అన్నీ కూడా స్టూడెంట్స్కి ఇచ్చేలాగా, దాంతోపాటు వారు చేసే ప్రాజెక్టులు తీసుకెళ్ళి ఇంజనీరింగ్ ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో చూపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ రకమైనటువంటి ప్రత్యేకంగా ఉంటే కనుక రేపొద్దున పిల్లలు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏ కంపెనీ కన్నా ఈజీగా వెళ్ళి అడాప్ట్ అవ్వగలుగుతారు అనేటువంటిది ఒక మెయిన్ ఇంటెన్షన్ దీంట్లో. దాంతోపాటు వీరు కూడా ఒక విధంగా ఏంటంటే పిల్లలకి ఉద్యోగాలు చూపించడంలోనూ ప్రత్యేకమైన కృషి చేసి కంపెనీలు తీసుకురావడంలోనూ వారే ట్రైన్ చేశారు కాబట్టి ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళకి పెరుగుతుంది కాబట్టి వాళ్ళ కంపెనీలో తీసుకోవడానికి కానీ లేకపోతే వేరే కంపెనీలు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఒప్పందానికి వచ్చాం. Basically, L&T Edutech, what we are doing is, since we are from the industry, so we are trying to actually see how we can make the students much more ready for the industry, let them get an experience of what industry is doing. And when we come from L&T Edutech, we have the inputs of all our group companies like the L&T itself, construction, manufacturing, hydrocarbon, power, or if you take technology services where we are into very futuristic technologies. And then we have our L&T Infotech Mindtree, which is in the top 5 IT companies in the country. So all their inputs and all their requirements in terms of expectation of the industry readiness of students is what is getting into as our engagement with the college. So in this we are not only looking at addressing the students, but we will also be talking to the faculty, we're talking to the management and see how the faculty also gets along with the, one is the student gets to study, but we want to take on board the faculty in terms of understanding where the industry is. We come with modules for faculty development as well. And then as an institution as a whole, because when you look at in our country, the ranking of institutions, etc., the industry engagement is something which also carries weightage. So as a partnership and an engagement as a whole with a college, with an institution which is very like-minded, very visionary, they have vision to actually go
beyond what they are, and they want to really achieve some kind of outputs. So that is where we come in, and we partner with some of the good universities across the country, and we're really happy that today we are here to partner with the very esteemed organization that we are currently sitting in with the Secretary Sir and the Principal.